ఇది మన మహో నుంచి గోండాల్ వెళ్తున్న దారిలో ప్రయాణం చేస్తున్నాము. एक वीडियो मंदिर का ఇది గోండాల మందిరము. ఇప్పుడే వచ్చాము. హారతి టైంకి కరెక్ట్గా రీచ్ అవ్వగలిగాము. మహోవా నుంచి అద్భుతమైన హారతి కూడా దర్శనం కలిగింది. ఇక్కడ చూస్తే మనకి యోగిజీ మహారాజు స్మృతి మందిరము, ఆ తర్వాత అక్కడ రవి సభ జరిగే పెద్ద ప్రాంగణము, ఇది ఎంట్రన్స్, అటుపక్క ఉతారం ఉంటుంది. ఎంత విశాలమైన ప్రశాంతమైన ప్రదేశము గోండల్ ప్రదేశం. ఇక్కడ అక్షరధేరి ఉంది, గుణాదితానంద స్వామి స్మృతి మందిరం ఉందన్నమాట. ఇదంతా కూడా కింద స్మృతి మందిరం ఉంటుంది, పైన మనకి మెయిన్ మందిరం ఉంటుంది. నారాయణ స్వామి గోండాల్లో యోగిజీ మహారాజు స్మృతి మందిర్ చాలా అద్భుతము. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ప్రశాంతత అంటే ఇక్కడే కనబడుతుంది అన్నమాట. యోగిజీ మహారాజు ఎంత ఆనందంగా ఉండేవాడు, ఈ మందిరం కూడా అంత ఆనందంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణము. శ్రీ స్వామినారాయణ భగవానికి జై 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 జై. శాస్త్రీజీ మహారాజు యోగిజీ మహారాజు నివసించిన ఇల్లు అనమాట. ఈ ఇంట్లోనే యోగిజీ మహారాజుకి ఒకసారి పాము కుడితే అది శాస్త్రీజీ మహారాజు రాత్రంతా స్వామినారాయణ మహామంత్రంతో ప్రార్థన చేయడం వల్ల అది మొత్తము విషమంతా మనకి శరీరం నుంచి బయటకు వెళ్ళడం కోసం ఇక్కడ జరిగిందనమాట. ఇది చాలా చాలా ప్రసాదీ స్థలము.
ఇది మన జీవితంలో మనము ఒక్కసారి దర్శనం చేసుకున్న అది అనంతకోటి జన్మ ముక్తి మనకి లభిస్తుంది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై 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 జై. మనము గోండాల నదికి వచ్చాము. ఇక్కడ మొత్తము ఈ కార్యకర్త మనల్ని వెహికల్లో తీసుకొని అందరు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ గోండాలు చూపెట్టడానికి వెహికల్లో ఎలక్ట్రిక్ వెహికల్లో తీసుకొస్తున్నారు. ఈ స్వామినారాయణ భగవానికి జై జై జై. ఇగో ఇది నది. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ లేవు. ఓం స్వామి నారాయణాయ నమః. ओम श्री स्वामीनारायण भगवान की जय. थोड़ा जल मस्तक पे लगा लीजिए, मस्तक पे लगा लीजिए पानी. श्री स्वामीनारायण भगवान की. ఇక్కడ యోగిజీ మహారాజు, శాస్త్రిజీ మహారాజు, ప్రముఖ స్వామి మహారాజు, మహంత స్వామి మహారాజు స్నానం చేసిన నది. మనకి ఇవాళ ఎంత ఆనందం అంటే ఈ నదిలో మనం ఇక్కడికి వచ్చి నది దగ్గరికి వచ్చి దీన్ని దర్శనం చేసుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై జై జై. గోండాల్లో శాస్త్రిజీ మహారాజు, యోగిజీ మహారాజు నివాసం ఉన్న ఇంటికి పక్కనున్న చెట్టు చింత చెట్టు, దాని పక్కన ఉన్న చెట్టు. అయితే ఇక్కడ మహిమ ఏంటంటే భక్తులు చాలామందికి ఇక్కడ వచ్చి ఈ అద్భుతమైన వృక్ష దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఆకున స్వామినారాయణ భగవాను దర్శనమిస్తున్నారంట. ఆ మహిమ మనలో ఎంత దృఢమైంది దానికి ప్రతీక అనమాట. మనకి దృఢమైంది అంటే ఆకున మనకి దర్శనమిస్తారనమాట. సో అంత మహిమాపూరితమైన గోండాల్ ప్రదేశంలో ఇటు యోగిజీ మహారాజ్ తీర్థస్థలము, అటు ఎంట్రన్స్ గేట్ నెంబర్ 3, అటు మన అతిథి గృహము, ఇటు సాధువులు ఉండే గృహము. ఇది అద్భుతమైన ప్రాంగణము. మనం అసలు ఒక్కసారైనా జీవితంలో ఇందులో అడుగు పెడితే సీట్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ ఎలాగో ముక్తి గ్యారంటీ సెంటర్ అనమాట ఇది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై 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 జై. ఈ బండ మీద యోగిజీ మహారాజు స్నానం చేస్తున్నారంట. అది కూడా ఒక స్మృతి మందిరం. ఈ రాగి చెట్టు పైన ఉన్న పక్కన చింత చెట్టు పైన స్వామినారాయణ భగవాన్ దర్శనం ఇచ్చాడు అనమాట. శ్రీ స్వామినారాయణ